జై గురుదత్త. మేము షేగాం రీచ్ అయ్యేసరికి నైట్ అరౌండ్ 8:30 అయింది. సో ఆ టైంకి అయితే మాకు భక్తి నివాస్లో రూమ్స్ అవైలబుల్గా లేవు. సో మేము అక్కడే ఒక మంచి హోటల్ చూస్ చేసుకొని నైట్ అక్కడే స్టే చేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 9 AM మేము దర్శనానికి అయితే బయలుదేరాము. సో మీరు చూస్తుందంతా శ్రీ గజానన్ మహారాజ్ వారి సంస్థానము, ఇదే సమాధి మందిర్. సో చుట్టూతో మీరు చూస్తున్నారు కదా, ఆర్కిటెక్చర్ కానీ టెంపుల్ కానీ అసలు ఎంతో ఎంతో ప్రశాంతంగా, ఎంతో అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు ఆ ప్లేస్ అంతా కూడా. మీరు చూసిన అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే అసలు ఇంత డస్ట్ కూడా మీకు కనిపించేది, అంత నీట్గా మెయింటైన్ చేస్తారు ఈ సంస్థానం అంతా కూడా. అది అక్కడ ప్రత్యేకత. అందరూ కూడా ఎంతో సైలెంట్గా మెడిటేషన్ చేసుకుంటా, పారాయణ హాల్లో పారాయణం చేసుకుంటా అసలు ఎంతో ప్రశాంతంగా, మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా మీకు. సో చుట్టూతా మనకి రామ్ మందిర్, హనుమాన్ మందిర్ దుని మీరు చూడొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా అసలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఆ సమాధి మందిర్లో మీరు దర్శనం చేసుకుంటా అసలు మీకు మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. జై గురుదత్త.